వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. పీసు, క్యారెట్, పొటాటో, టమాటాస్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. దీనిలోకి సోయా సాస్ వేస్తున్నానండి. అండి వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. గరం మసాలా, జీలకర్ర అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తానండి. వేగాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, బీన్స్, పొటాటో వేస్తున్నానండి. ఇవన్నీ మిల్ మేకర్, ఉప్పు వేస్తే బాగా వేగుతుందండి, అందుకని ఇప్పుడు టమాటా వేసేస్తున్నానండి. టమాటా వేసి మూత పెట్టేస్తాను. గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందంటే, నేనైతే జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి చేసిన గరం మసాలా అండి ఇది. బియ్యం వేసేస్తున్నానండి. బియ్యం అన్నీ వేసానండి, కలిపేసి మూత పెట్టి తీసిన తర్వాత నీళ్లు వేసేస్తున్నానండి. దానికి సరిపడా, ఎందుకంటే నీళ్ళు సరిపడా వేసాను. ఇది ఇంకా ఉడకటమేనండి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో వెజ్ బిర్యానీ. దీనికి కచాంబర్ అండి, పచ్చిమిరపకాయలు వేసి కచాంబర్ చేశాను. అదిగోండి బిర్యానీ అయిపోయింది. తినడానికి కూడా రెడీ అయిపోయామండి. దీనిలోకి ఎగ్, కచాంబర్. అందరూ బాగుండాలండి, అందరిలో మనము ఉండాలి. ఎప్పుడు అట్లా అనుకుంటూ ఉంటే మనకి మంచి జరుగుతుందండి.